నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి తెలిపారు. కర్నూలు జిల్లాలో ముఖ్యమైన నేతను తెలుగుదేశం పార్టీ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. భూమా కుటుంబానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఆకస్మిక మరణం పట్ల దిగ్భ్రాంతి చెందాను నేను. ఆయన ఒక ముఖ్యమైన నాయకుడు మా ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ. ఎందుకంటే దాదాపు నంద్యాల పార్లమెంట్లో ఒక మంచి పలుకుబడి గల నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఆయన. అది ఒక మంచి భరోసా ఆయన పైన ఉంది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు ఆయన లేని లోటు మా ప్రభుత్వానికి కానీ అదేవిధంగా పార్టీకి ఉంటుంది నంద్యాల పార్లమెంట్లో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ లోటును భర్తీ చేయగలటువంటి సామర్థ్యం గల నాయకుడు ఆయన తర్వాత లేరని కూడా మేము భావిస్తున్నాం. కానీ మేము అనుకుంటుంది ఏంటంటే ఆయన కుటుంబానికి ఎట్లయినా సరే ప్రభుత్వం అండగా నిల్చోవాలని చెప్పేసి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎప్పటికి కూడా ప్రభుత్వం ఆయన మర్చిపోకుండా ఆయన కుటుంబానికి తప్పనిసరిగా అన్ని విధాలా ఆదుకుంటామని కూడా తెలియజేస్తున్నాను.